హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అంశు బేబీ బ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి అంశు గారి బర్త్డే వీడియో అనమాట. ఆల్మోస్ట్ వాడి బర్త్డే అయ్యి 10 days అవుతుంది. June 25th అనమాట వాడి బర్త్డే. కానీ వీడియో ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నా, రేపు చూసుకోనికి ఉంటుంది కదా అన్నట్టు. అయితే ఆ రోజు నార్మల్గానే పొద్దున్న లేచేసి ఇంట్లో పనులన్నీ చేసుకొని వాడిని స్కూల్కి పంపించేసిన. ఇంటి దగ్గర ఏమి ఉంచలేదు. స్కూల్కి పోయిన తర్వాత ఇక పనులన్నీ కంప్లీట్ అయిపోయాక బర్త్డే కదా కొంచెం స్పెషల్గా ఏమైనా వేద్దామని చెప్పేసి సేమియా పాయసం చేసేసి దేవుడికి నైవేద్యంగా కూడా పెట్టేసిన అనమాట. తర్వాత రోజంతా ఖాళీగా, మళ్ళీ వాడు ఈవినింగ్ ఎప్పుడు వస్తాడు, ఇంకా కేకు, కొత్త బట్టలు అవన్నీ తెచ్చుకోవాలి అని చెప్పేసి ఒక ప్లాన్ ఉండే. ఆ తర్వాత ఈవినింగ్ బర్త్డే కోసం ఏమేమి వంటలు ప్రిపేర్ చేసిన అంటే ఈవినింగ్లో చికెన్ కర్రీ, ఇంకా ఫిష్ కర్రీ, బగారా రైస్ చేసిన అనమాట. ఆ తర్వాత ఈవినింగ్ వాడు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వాళ్ళ డాడీ వాడు కలిసేసి కేక్ ఇంకా కొత్త బట్టలు తెచ్చుకొని పోయారనమాట. వాడు మస్తు ఎగ్జైటెడ్ ఫీల్ అవుతుండు. కేక్ కట్ చేద్దాము అది ఇదని చెప్తుంటారు కదా బర్త్డే అని చెప్పేసి, కేక్ అని చెప్పేసి ఫీల్ అయ్యిండు అనమాట. తర్వాత తెచ్చుకొని పోయారు వాళ్ళ డాడీ. సాయంత్రం స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఇంకా నైట్ పార్టీ కోసం వాళ్ళ బాబాయ్ పిన్ని సిటీ నుంచి వచ్చిన తర్వాత డెకరేషన్ చేయడం స్టార్ట్ చేసారు. ఇంకా బర్త్డేకి ఈసారి చుట్టుపక్కల ఉన్న చిన్న చిన్న పిల్లల్ని వాడి తోటి పిల్లల్ని ఏం పిలవలేదు. నైట్ చాలా లేట్ అయిపోయింది. ఓన్లీ ఇంట్లో వాళ్ళం వరకే చేసేసినాం అనమాట. మేము ఇంకా వాళ్ళ బాబాయ్ పిన్ని, మా మామ, ఇంకా మా చిన్న మామ, అత్తమ్మ వాళ్ళు, ఇంకా వాళ్ళ బాబాయ్ పిన్ని చిన్నత్త వాళ్ళ కొడుకు కోడలు, ఇంకా వాళ్ళ కూతురు చిన్నత్త, అంతే. ఎక్కువ ఏం పిలవలేదు. ఆ తర్వాత డెకరేషన్ అయితే ఇట్లా చేసుకొని సింపుల్గా కేక్ కట్ చేసేసుకున్నాం అనమాట, అంతే.